కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం సంతకమ్మ గారి నాయకత్వం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం దొంగ రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆల్రెడీ దొరికి ఆ రోజున్న సందర్భంలో కూడా మరి ఆ కేసులో వారు జైలుకు పోవడం జరిగింది. ఆ సమయంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జరిగింది అని చెప్పి ఒక భ్రమతోని ఇవాళ ఏదో ఒక కేసులో ఏదో ఒక దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో అటు చట్టబద్ధం లేకపోయినా అటు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఏమన్నా కానీ నా రాష్ట్రంలో నా ఇష్టంలో నడిపించుకుంటా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సిట్ నోటీసులు లైన్గా వరుస క్రమంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి, మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సిట్ నోటీస్ పంపించి మళ్ళా లేనిపోని ఆందోళన, లేనిపోని ఇబ్బందులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలిగించుకుంటూ మా కేసీఆర్ గారికి, మా అధ్యక్షులకు సిట్ నోటీసు ఇంత అన్యాయంగా ఇచ్చినందుకు, వారిని సిట్కి విచారణకు పిలిచినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకోసమే ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నామని చెప్పి